హలో అండి, నేను మీ మధుభార్గవిస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన వీడియోలో టమాటా పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ పిల్లలకి లంచ్ కానీ తొందరగా క్విక్గా ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టానండి. ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక దీంట్లో ఎండుమిర్చి ఒక 3 పీసెస్ 4 పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసుకొని ఎండుమిర్చి వేయాలి. తర్వాత పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1.5 స్పూన్ పల్లీలు, తర్వాత పావు స్పూన్ ఆవాలు కూడా వేసేయాలి. దీంట్లో చూడండి హీట్ అవుతుంది. ఇప్పుడు ఈ తాలింపు దినుసులన్నీ దీంట్లో వేసేయాలి. ఇవి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే పెట్టడం మంచిది. చూడండి ఇవి కొంచెం ఇలా మాగాక వీటిల్లో ఒక 4 పచ్చిమిర్చీలు, కరివేపాకు ఒక 5-6 ఆకుల్ని నేను కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో వేసేయాలి. రెండు టమాటాలండి, పెద్ద సైజు తీసుకున్నాను. ఇలా కొంచెం కలుపుకొని దీంట్లో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. దానివల్ల టమాటాలు చూడండి ఒక 2 పించ్ అంత సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని పెట్టుకుంటే టమాటాలు తొందరగా మెత్తబడతాయి. ఓకే, ఒక పావు స్పూన్ అంత పసుపు, ఒక పించ్ అంత ఇంగువ వేయండి. ఇవి కలిపేసుకోవాలండి. కొంచెం మెత్తబడతాయండి ఇవి. ఇలా ముక్కలుగా ఉండొద్దు. ఇంకో విషయం ఏంటంటే ఈ టమాటా పులిహోరకి ఎప్పుడు కూడా రెడ్ కలర్ అంటే పండిపోయిన టమాటాలను మాత్రమే తీసుకోవాలి. మీరు కచ్చి టమాటాలు తీసుకుంటే అవి బాయిల్ అవ్వకుండా అలాగే ఉంటాయి, టేస్ట్ కూడా అంత బాగుండదండి. ఇలా రెడ్గా ఉన్న టమాటోస్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అవి మాగే వరకు చూడండి. చూసారు కదా, టమాటో ఇలా రెడ్ కలర్ టమాటో వేసుకోవడం వల్ల ఇది తొందరగా ఇట్లా మెత్తగా అయిపోతుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. మీరు కచ్చి టమాటాలు వేసి పులిహోర చేశారనుకోండి అది ఉడకదు. ఇంకోటి టేస్ట్ కూడా ఈ టమాటో ఫ్లేవర్ ఆ రైస్లోకి దిగదు. ఓకే, చూసారా 5 మినిట్స్ అండి. ఒక 5 మినిట్స్లో మొత్తం ఇలా టమాటా అంతా మెత్తగా అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మీరు వేడి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఒక బౌల్ అంత రైస్ అండి. ఇప్పుడు నేను దీంట్లో ఓన్లీ కొంచెం అంత సాల్ట్ వేసాను టమాటో మెత్తగా అవ్వడానికి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే రైస్కి సాల్ట్ సరిపోతుంది, కరెక్ట్గా పడుతుంది. కాబట్టి నేను ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ దీనిపైన, ఈ వేడికి ఇది మెల్ట్ అయిపోతుంది కదండి, అందుకని. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది హై ఫ్లేమ్ మీద ఉండొద్దండి, లో టు మీడియం ఫ్లేమ్ పైనే చేయాలి, లేదంటే ఈ తాలింపు మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అంటే దీంట్లో ఉండే పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి మార్నింగ్ ఫాస్ట్గా క్విక్గా కూడా అయిపోతుంది.
చూసారు కదండి, టమాటో ఇలా గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ ఇది ఇలా పొట్టు ఒక్కటి మాత్రమే మిగిలిపోతుంది. ఆ టమాటో ఫ్లేవర్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. పెట్టు. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఒక్క 2 to 3 minutes అండి. కొంచెం రైస్ కొంచెం వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. చూసారు కదండి, ఇలా వేవ్స్ వచ్చేస్తున్నాయి. అయిపోయిందండి, వేడి వేడి టమాటో పులిహోర రెడీ. పర్ఫెక్ట్గా ఉందండి. అప్పటికప్పుడు మీరు ఒక 10 minutesలో చేసేసుకోవచ్చండి ఈ రైస్. ఓకే అండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, వేడి వేడి పులిహోర. మీరు లంచ్ బాక్స్ కూడా చేసుకోవచ్చు. హాయిగా వేడి వేడిగా 10 minutesలో అయిపోతుందండి ఇది. కాకపోతే రైస్ రెడీగా ఉండాలి, అంతే. చూసారు కదండి, టమాటో పులిహోర. చూడండి, ఈ మిర్చి కూడా లోపల అంతా నీట్గా ఉడికిపోయింది. కాకపోతే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 times కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన టమాటో పులిహోర. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.